హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సత్ఫలితాలు ఇస్తున్నటువంటి కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకు న్యూస్ రావడం జరిగిందండి. సో దీని గురించి మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నామండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ యొక్క కన్విక్షన్స్ బేస్డ్ పోలీసింగ్ అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి, సో ఏదైతే మనకి కేసు ఫైల్ అయిన తర్వాత కేసును నిరూపించడం కోసం ఎవిడెన్స్ని కలెక్ట్ చేయాలి. సో ఖచ్చితంగా ఎస్పీ స్థాయి నుంచి కింద ఎస్ఐ స్థాయి వరకు కూడా ఆ యొక్క కేసులో పురోగతి సాధించి అంటే ఫాస్ట్గా యొక్క కేసుని కోర్టుకు ముందు హాజరుపరిచి ఏదైతే నిందితులు ఉంటారో వాటికి కఠినంగా శిక్షించే విధంగా ఎవిడెన్స్తో సహా కలెక్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్గా తీసుకురావడం ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది గత సంవత్సరం అంటే 2022కు సంబంధించి అంటే 2022 సో మనకి జూలై నుంచి అండి, సో జూన్ జూలై ఆ ప్రాంతంలో మొత్తం అండి. సో ఎక్కడి జూన్ జూలై ఆ ప్రాంతంలో 2022 జూన్ ఆ టైంలో మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ యొక్క కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ సిస్టాన్ని అమల్లోనికి తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈరోజు మనం చూసినట్లయితే అత్యధిక ప్రాధాన్యతమైన అంశాలండి, లైక్ మనకి మహిళల మీద వేధింపులు కానివ్వండి, చిన్నారుల మీద అత్యాచారాలు కానివ్వండి, సో అదేవిధంగా యూత్ మీద ఏవైనా దాడులు జారిని కానివ్వండి, ఇలాంటికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము అని చెప్పేసి ఈ యొక్క కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్లో చెప్పడం జరిగింది. సో దాంట్లో మనం చూస్తే మహిళలు, చిన్నారుడు, యూత్ సో నేరాలకు సంబంధించి 2022లో నమోదైన 108 కేసుల్లో 7 రోజుల్లోనే ఛార్జ్ షీటులు దాఖలు చేశారండి. సో అదేవిధంగా 48 కేసుల్లో కోర్టు విచారణ పూర్తి అని చెప్పేసి నేరస్తులకు జీవిత ఖైదు 20 సంవత్సరాలకు జైలు శిక్ష అని చెప్పి చెప్తున్నారు. సో దీంట్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి కన్విక్షన్స్ బేస్డ్ పోలింగ్ సిస్టమ్ ఉంటుందో దీంట్లో త్వరగతిన ఫాస్ట్గా కేసుల్ని డీల్ చేయటం, వాళ్ళకి శిక్షలు విధించడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం అండి. మెయిన్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు మనకి రీసెంట్గా కొన్ని కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరిగిందండి. సో ఇది మీరు చూస్తే ఈ ఆఫీస్ అని చెప్పేసి ఈ ఆఫీస్ కానివ్వండి, సో ఈ యొక్క ఈ ఆఫీస్ అనేది మనకి యాక్చువల్గా 2023 జనవరి 1వ తారీఖు నుంచి ఫోర్స్లోకి రావడం జరిగిందండి. అంటే ఏవైతే గవర్నమెంట్ల మధ్య ఏదైతే మనకి ప్రభుత్వ ఆఫీసుల్లో ఏదైతే గవర్నమెంట్ అంటే ఆఫీసెస్లో ఫైల్ని సెండ్ చేసుకోవడం కోసం అంటే ఉత్తర ప్రత్యుత్తరాలను సెండ్ చేసుకోవడం కోసము ఈ యొక్క ఈ ఆఫీస్ అనేది తీసుకురావడం జరిగిందండి. అంటే మనకి ఏదైతే ఫైల్స్ ఫాస్ట్ మూవింగ్ అవడం కోసము, అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ ఉంచడం కోసము ఈ యొక్క ఈ ఆఫీస్ అని చెప్పేసి ఒక పోర్టల్ తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏవైతే ఫైల్స్ ఉంటాయో వాటిని ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సో సెండ్ చేసుకోవడానికి ఈ ఆఫీస్ అని తీసుకురావడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి ఫుల్లీ ఫోర్స్లోకి వచ్చిందంటే 2023 జనవరి 1 నుంచి అండి, అంటే ఈ సంవత్సరం నుంచి ఫోర్స్లో రావడం జరిగింది. అదేవిధంగా మనం ఆపరేషన్ పరివర్తన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోమన్నాం. సో ఆపరేషన్ పరివర్తన్ అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నామండి. ఏదైతే రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా కానివ్వండి, అక్రమ సాగు చేస్తున్న వాటిని నిర్మూలించడం కోసం ఆపరేషన్ పరివర్తన్ అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి జగనన్న విలేజ్ క్లినిక్స్ అని చెప్పేసి పెట్టడం జరిగిందండి. సో మనకి జగనన్న విలేజ్ క్లినిక్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది, అది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఏవైతే 104 వాహనాలు ఉంటాయో అవి గ్రామానికి వచ్చి అంటే మంత్లీ 1 or 2 times మన గ్రామాలకు వచ్చి అక్కడ ఎవరైతే మహిళలు కానీ చిన్నారులు కానీ పక్షవాతం వచ్చి అంటే మంచాన పడి ఉండి లెగవలేని పరిస్థితులు ఉంటారు చూసారండి, వాళ్ళకి వైద్య సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క జగనన్న విలేజ్ క్లినిక్స్ అని చెప్పేసి మనకి 2022 ఆగస్టు 15న మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగిందండి. సో దానికి గాను పైలట్ బేసిస్ కింద మనకి పద్మనాభం అనే ఒక మండలంలో అంటే మనకి విశాఖపట్నంలో ఉంటుందండి, అక్కడ పైలట్ బేసిస్ కింద దీన్ని ప్రారంభించడం జరిగింది. అది పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనం చూస్తే మనకి రీసెంట్గా టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20 పోలీస్ స్టేషన్స్ని వర్చువల్గా ప్రారంభించడం జరిగిందండి. సో మనకి దేశంలోనే ఫస్ట్ టూరిస్ట్ వర్చువల్ పోలీస్ స్టేషన్స్ మనకి టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ అంటారు, వీటిని వర్చువల్గా తాడేపల్లిగూడెం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగిందండి. సో ఈ యొక్క టూరిస్ట్ పోలీస్ స్టేషన్ని ఫస్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. సో ఎవరైతే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రాంతాలు కానివ్వండి, సో ఏవైతే కొన్ని పర్యాటక ప్రాంతాలు కానివ్వండి, సో అక్కడికి వెళ్తారండి, వాళ్ళ మీద దాడులు జరగకుండా ఈ యొక్క పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఈ పోలీస్ స్టేషన్లు అనేవి నార్మల్ పోలీస్ స్టేషన్కి సో సమన్వయంగా అనుసంధానించబడతాయని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు. సో ఇవి కూడా మనం రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో ఒకటి ఈ ఆఫీస్, ఒకటి ఆపరేషన్ పరివర్తన, ఒకటి జగన్
జగనన్న విలేజ్ క్లినిక్స్ ఒకటి, ఈ పోలీస్ స్టేషన్స్ ఒకటి, సో ఇంకొకటి మనము కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ సిస్టమ్. సో ఇవన్నీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో ఇక్కడ మనం చూస్తుంటే ఎస్ఎస్బి డీజీగా అంటే మనకి సహస్ర సీమా బాల్ అని చెప్పి చెప్తామండి. సో ఇది ఒక సాయుధ బలగం. సో దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్గా రష్మి శుక్లా రావడం జరిగిందండి. సో మనకి రష్మి శుక్లా గారు రావడం జరిగింది. బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే మనకి సరిహద్రతా బలదళం ఉంటుందో ఈ యొక్క సహస్ర సీమా బాల్, సో దీనికి డైరెక్టర్ జనరల్గా ఈమె నియమితులయ్యారు అని చెప్పి చెప్తున్నారండి. సో ఈమె 2024 జూన్ 30 వరకు విధుల్లో కొనసాగుతారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మన రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఇలాంటి వాటి గురించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇది వచ్చేసరికి ఎస్పెషల్గా నేపాల్ కానీ భూటాన్, సో నేపాల్ అండ్ భూటాన్ అండి. సో భూటాన్ ఈ యొక్క సరిహద్దు ప్రాంతాల్లో పహారా కాస్తూ ఉంటుంది ఈ యొక్క ఎస్ఎస్బి. బాగా గుర్తుంచుకోవాలి, ఈ యొక్క ఎస్ఎస్బి ఎక్కడ పహారా కాస్తుందంటే నేపాల్ భూటాన్ ఈ సరిహద్దుల్లో ఈ యొక్క సాయుధ బలగం పహారా కాస్తూ ఉంటుంది. ఈ యొక్క ఎస్ఎస్బికి డైరెక్టర్ జనరల్గా ఎవరు వచ్చారంటే మనము రష్మి శుక్లా గారు రావడం జరిగిందండి. సో ఈమె మహారాష్ట్రకు సంబంధించినటువంటి క్యాడర్కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి. సో మహారాష్ట్రకు సంబంధించి ఐపీఎస్ అధికారి అండి. ఈమె 1988 ఐపీఎస్ క్యాడర్ అండి. సో మనకి ఐపీఎస్ క్యాడర్. సో ఈమె నియమితులు అవడం జరిగింది, బాగా గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి రీసెంట్గా కొన్ని చూసినట్లయితే మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని, సో అస్సాం రైఫిల్స్ అని చెప్పేసి, అదేవిధంగా ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ అని చెప్పేసి, సో ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దామండి. మనం అస్సాం రైఫిల్స్ సంబంధించినట్లయితే ఈ యొక్క అస్సాం రైఫిల్స్ అనేది మయన్మార్ అండ్ మన ఇండియా, సో ఆ ప్రాంతంలో పహారా కాస్తూ ఉంటుందండి అస్సాం రైఫిల్స్, ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ అండ్ మనకి మయన్మార్ ఈ యొక్క భూభాగాలలో వీళ్ళు పహారా కాస్తూ ఉంటారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఈ యొక్క సరిహద్దుల్లో వీళ్ళు పహారా కాస్తూ ఉంటారు. అదేవిధంగా ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ అని చెప్పేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. చైనా బోర్డర్, సో మనకి చైనా బోర్డర్ ఉంటుంది చూసారండి, ఈ యొక్క చైనా బోర్డర్ దగ్గర సో అక్కడ వీళ్ళు పహారా కాస్తూ ఉంటారని. దీనికి సంబంధించి అస్సాం రైఫిల్కి సంబంధించి ప్రదీప్ చంద్రన్ నాయర్ అని చెప్పేసి మనకి డైరెక్టర్ జనరల్గా ఉండడం జరిగింది అస్సాం రైఫిల్స్కి సంబంధించి. సో మనకి ప్రదీప్ చంద్రన్ నాయర్ అండి. సో మనకి నాయర్ దీనికి సంబంధించిన వ్యక్తి అస్సాం రైఫిల్స్కి. అదేవిధంగా సుజయ్ లాల్ తాన్సైన్ అని చెప్పేసి మనకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్గా రావడం జరిగిందండి. సో అదేవిధంగా మనకి ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ వచ్చేసరికి మనకి అనీష్ దయాల్ సింగ్ అనే వ్యక్తి రావడం జరిగింది. సో ఈ మూడు కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఒకటి వచ్చేసరికి ప్రదీప్ చంద్రన్ నాయర్, సో అస్సాం రైఫిల్స్ అని చెప్పేసి, సుజయ్ లాల్ తాన్సైన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి, అదేవిధంగా అనీష్ దయాల్ సింగ్ ఐటీబీపీ, సో ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇది ఒకటి, ప్లస్ ఈరోజు మనకి సహస్ర సీమా బాల్ రష్మి శుక్లా రావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. ఇది కాకుండా మనం లాస్ట్ వీడియోలో కూడా ఏదైతే మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఒక ఆయన వచ్చారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకున్నామండి. అది పంకజ్ కుమార్ సింగ్ అని చెప్పేసి మీ అందరికీ తెలుసు, పంకజ్ కుమార్ సింగ్ అండి. సో మనకి ఈ యొక్క పంకజ్ కుమార్ సింగ్ ఎవరు అంటే మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా రావడం జరిగింది రీసెంట్గా పంకజ్ కుమార్ సింగ్. మామూలుగా అయితే మనము ఏదైతే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉంటారో మీ అందరికీ తెలిసిందేనండి అజిత్ దోబల్ గారు అండి. సో అతను 5వ వ్యక్తిగా రావడం జరిగింది. కరెంట్గా మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అజిత్ దోబల్ గారు పనిచేస్తూ ఉన్నారు, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పిఎం కేర్స్ గురించి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి. ఈ యొక్క పిఎం కేర్స్ గురించి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కానివ్వండి, అదేవిధంగా మనకి ఏదైతే దీనికి యూనిసెఫ్ వాళ్ళు కానివ్వండి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. సో దీని కింద మొత్తం 31 రాష్ట్రాలు ఈ యొక్క పిఎం కేర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మెయిన్గా ఈ యొక్క పిఎం కేర్స్ ఎందుకు తీసుకొచ్చారంటే కోవిడ్ సిచ్యువేషన్లో అండి, మనకి 2021 ఆ టైంలో బాగా కోవిడ్ సిచ్యువేషన్ టైంలో పేరెంట్స్ చాలామంది చనిపోయారండి, పిల్లలు అనాథలయ్యారు కొంతమంది పిల్లలు. సో ఎవరైతే ఇలా పేరెంట్స్ చనిపోయి అనాథలుగా మారినటువంటి పిల్లల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ కార్యక్రమం కింద ఒక్కొక్కళ్ళకి 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి, ఒక 10 lakhs రూపీస్ అనేవాళ్ళు అవి ఒక ఫినాన్షియల్గా అంటే ఆర్థిక సహాయం చేస్తున్నారు అని చెప్పేసి, సో ఇక స్కీమ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పేసి, సో దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు యూనిసెఫ్ వాళ్ళు సో ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో దీని గురించి మనం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్గా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాము. చూసినట్లయితే మనము ఈ యొక్క ILO యూనిసెఫ్ నివేదిక పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ 31 భారతీయ రాష్ట్రాలు అమలు చేస్తున్నారు. సో రేపు రానున్న పోటీ పరీక్షల్లో ఎన్ని రాష్ట్రాలలో అమలు చేస్తున్నారంటే 31 రాష్ట్రాలలో.
సో పిల్లలందరికీ 10 లక్షల ఆర్థిక మద్దతు. సో ఇది 18 నుండి 23 సంవత్సరాల మధ్య నెలవారీ ప్రాతిపదికన సాధారణ ఆదాయ మద్దతుగా చెల్లించవచ్చు, లేదా 23 ఏళ్ళ తర్వాత ఏకమొత్తంగా తీసుకోవచ్చు. అంటే జనరల్గా ఈ యొక్క 10 లక్షలని ఏదైతే మనకి మంత్లీగా ప్రొవైడ్ చేస్తారు, సో మన ఆప్షన్ అండి. అంటే పిల్లలు వాళ్ళ కోరుకున్న గార్డియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఆప్షన్ ప్రకారం అండి. సో మనకి మంత్లీ తీమన్నా ఇస్తారు, లేదా ఆఫ్టర్ 23 ఇయర్స్ వచ్చిన తర్వాత లంసమ్ కింద 10 లక్షలు కావాలన్నా ఇస్తారు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా బోర్డింగ్ లాడ్జింగ్ కోసం పిల్లలందరికీ పునరావాసం కల్పిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా విద్య కోసము పాఠశాలలో ప్రవేశము, ఉన్నత విద్య కోసం రుణాలు అని చెప్పేసి, అదేవిధంగా 5 లక్షల ఆరోగ్య బీమా కూడా కవర్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారండి. మనకి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద వీళ్ళకి 5 lakhs వరకు, సో ఏమైనా హెల్త్ డిసీజ్ ఏమైనా వస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ భరాయిస్తుంది, అట్లా 5 లక్షల వరకు కవర్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా 20,000 స్కాలర్షిప్ కూడా మేము ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారండి. వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క ఏదైతే పాఠశాలకు వెళ్ళే పిల్లలందరికీ సంవత్సరానికండి 20,000 రూపాయలు స్కాలర్షిప్ని ఇస్తాము 1 నుంచి 12వ తరగతి వరకు అని చెప్పేసి వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్, ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్గా మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా అసలు మనం పిఎం కేర్స్ అంటే అబ్రివేషన్ గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క పిఎం కేర్స్ కింద మొత్తం ఇప్పటివరకు ఎంతమంది పిల్లలు కవర్ అయ్యారు కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి. సో మనం పిఎం కేర్స్, సో దీన్ని మనము సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని చెప్పేసి అంటామండి. సో మనం పిఎం అంటే ప్రధానమంత్రి, సో పిఎం అంటే ప్రధానమంత్రి, సి మీన్స్ సిటిజన్, ఏ మీన్స్ అసిస్టెన్స్, ఆర్ మీన్స్ రిలీఫ్, ఈ మీన్స్ ఎమర్జెన్సీ, ఎస్ మీన్స్ సిచ్యువేషన్. రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిఎం కేర్స్లో ఈ అంటే ఏంటి అని అడగొచ్చండి, బాగా గుర్తుంచుకోవాలి. పూర్తిగా అబ్రివేషన్ అడగకపోయినా ఈ అంటే ఏంటని, ఆర్ అంటే ఏంటని చెప్పేసి ఇలా అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కొన్ని ఎగ్జామ్స్లో అలానే అడుగుతున్నారండి, బాగా గుర్తుంచుకోవాలి. సో సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదే భాగంగా దీనికి సంబంధించి మొత్తం అండి, సో మొత్తం ఎంతమంది అనాథ పిల్లలు కవర్ అవుతున్నారు అంటే దీనికి సంబంధించి సో 10,793 మంది పిల్లలు ఫుల్లీ ఆర్ఫాన్ అండి. అంటే ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు చనిపోయి అసలు అనాథగా మిగిలిపోయాడండి. అలాంటి వాళ్ళు 10,793 మంది కవర్ అవుతున్నారు. పార్షియల్లీ అంటే హాఫ్ ఆర్ఫాన్స్ అండి, అంటే ఫాదరు మదర్ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే చనిపోతారు. అలాంటి వాళ్ళు దగ్గరగా 1,51,322 మంది కవర్ అవుతున్నారండి. ఈ 2 పాయింట్లు కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఎవరైతే 20,000 స్కాలర్షిప్స్ తీసుకుంటారో సో వీళ్ళు కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుంచుకోవాల్సిన అంశము. సో వీళ్ళు మనం చూసినట్లయితే దగ్గరగా 4,302 మంది కవర్ అవుతున్నారండి. వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాలి. సో 4,302 మంది ఈడ పిల్లలు కవర్ అవుతున్నారు, బాగా గుర్తుంచుకోవాలి. ఫుల్లీ ఆర్ఫాన్స్ ఇట్లా మనం రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుల్లీగా ఎంతమంది, పార్షల్గా ఎంతమంది, ఈ 20 తీసుకున్న వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోవాల్సిన అంశం అండి. అదేవిధంగా ఈ యొక్క స్కీమ్ అనేది మే 29 అండి. సో మనకి మే 29, 2021లో ఈ యొక్క పిఎం కేర్స్ అనే యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగింది మోడీ గారు, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీనికి అబ్రివేషన్ గుర్తుంచుకోవాలి. ఫుల్లీ ఎంతమంది, పార్షల్ ఎంతమంది, ఈ యొక్క స్కాలర్షిప్లు తీసుకునే వాళ్ళు ఎంతమంది, మొత్తం ఎన్ని స్టేట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, సో ఇలాంటివన్నీ గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ప్రొవైడ్ చేస్తారు, ఫినాన్షియల్గా ఎంత ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి నీకు ఓవరాల్గా ఉంటే రేపు మనం బిట్టు ఎట్టయినా వచ్చినా మనం పెట్టడానికి పాసిబిలిటీగా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దశాబ్దం తర్వాత నల్లమలలో తోడేళ్ల జాడ అని చెప్పేసి మనకి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి. ఏవైతే మనకి యొక్క నల్లమల ఫారెస్ట్ ఉంటాయో ఎస్పెషల్లీ కర్నూలు అక్కడ ఆ ప్రాంతాలలో ఈ యొక్క తోడేళ్ల జాడ అనేది ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు కనిపించలేదు, సో ఇప్పుడు కనిపించింది అని చెప్పేసి అటవీ అధికారులు చెప్పడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా ఏదైతే మనకి దోర్నాల ఆత్మకూరు సరిహద్దుల్లోని రోళ్లపాడు వద్ద తోడేళ్లు కనిపిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారండి. సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి, రోళ్లపాడు అనగానే మీకు ఒక పాయింట్ గుర్తు రావాలండి. సో మనకి రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి చెప్తామండి. వెరీ ఇంపార్టెంట్. రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి మనకి కర్నూలు జిల్లాలో ఉంటుందండి. అక్కడే మనకి బట్టమేక తలపెట్ట, వెరీ ఇంపార్టెంట్. సో బట్టమేక తలపెట్ట అనే జంతువు ఎక్కడ బాగా ఫేమస్ అంటే రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీలో బాగా ఫేమస్. ఈ యొక్క రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది అంటే మనము కర్నూలు డిస్టిక్లో ఉందనే పాయింట్ గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ అండి. ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాము, తెలుగులో అయితే మాత్రం బట్టమేక తలపెట్ట అంటామండి. సో ఖచ్చితంగా ఇలాంటివి ఏవైనా మనము రేపు మనకి రాబోయే ఎగ్జామ్లో ఈ యొక్క తోడేళ్ళ జాడ రీసెంట్గా ఎక్కడ కనిపించింది అని చెప్పేస్తే మనము రోళ్లపాడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి, కర్నూలు డిస్ట్రిక్ట్. వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి చిత్తూరు జిల్లాలో ఉంటుంది, అది బాగా ఫేమస్. సో రీసెంట్గా వార్తల్లోకి వచ్చినాయండి. అదేవిధంగా కోరంగి,
సో కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీ కాకినాడ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద వైట్ ఉల్చర్ బ్యాక్ అని చెప్పేసి బాగా ఫేమస్ అండి, వైట్ ఉల్చర్ బ్యాక్ అని చెప్పేసి. సో దానికి సంబంధించి యానిమల్ బాగా ఫేమస్ అండి అక్కడ ఏదైతే మనకి కొరంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో. అదే మనకి ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ, సో మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉంటుందండి ఉప్పలపాడు అనే ఏరియాలో, అది బాగా ఫేమస్ అని. అదేవిధంగా కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో చిత్తూరు డిస్టిక్లో ఉంటుంది. సో ఇవి కూడా మనం వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ నేషనల్ పార్క్ గురించి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్పెషల్గా చూసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ రీసెంట్గా వార్తల్లో రావడం జరిగిందండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న రోళ్లపాడు కానివ్వండి, కోరంగి కానివ్వండి, కౌండిన్య కానివ్వండి. సో అదేవిధంగా మనం చూస్తే మనకు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ కానివ్వండి, గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానివ్వండి, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ కానివ్వండి, సో పాపికొండలు నేషనల్ పార్క్ కానివ్వండి. సో ఇవన్నీ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతీయ పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్గా ఒక ఆయన వచ్చారండి, ఫుల్టన్ అనే వ్యక్తి వచ్చారండి, క్రేయింగ్ ఫుల్టన్ అనే వ్యక్తి. ఇతను సౌత్ ఆఫ్రికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రానున్న పోటీ పరీక్షల్లో. ఏదైతే మనకి భారత పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్గా ఎవరు వచ్చారు అంటే మనము క్రేయింగ్ ఫుల్టన్ అనే వ్యక్తి రావడం జరిగింది. ఇతను సౌత్ ఆఫ్రికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి. సో ఇతను జనరల్గా 2014 నుంచి 2018 వరకు 2014 నుంచి 2018 వరకు ఐర్లాండ్ దేశానికి వాళ్ళ మ్యాచింగ్ అండి. సో ఐర్లాండ్ కంట్రీకి సంబంధించి హాకీ జట్టు ఏదో ఉంటుందో దానికి హెడ్ కోచ్గా కూడా పనిచేస్తున్నారు. సో ఇప్పుడు ఇతను రావడం జరిగింది. ఎవరు ప్లేస్లో రావడం జరిగింది అంటే మనము గ్రహం రీడ్ ప్లేస్లో రావడం జరిగిందండి. ఇది కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. సో కొత్త వాయిన్ వచ్చినప్పుడు ఎవరు ప్లేస్లో వస్తున్నాడు అని కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా గ్రాహం రీడ్ అనే వ్యక్తి ప్లేస్లో ఇతను రాబోతున్నారు, క్రేయింగ్ ఫుల్టన్. ఇతను సౌత్ ఆఫ్రికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో 2014, 2018 వరకు ఇతను ఐర్లాండ్ కంట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ హాకీ జట్టుకి ఇతను కోచ్గా కూడా పనిచేశారండి. సో అదేవిధంగా మనకి హాకీ ఇండియా అధ్యక్షుడు ఎవరు అంటే మనము దిలీప్ టర్కీ గారండి. సో ఇతను మనకి వార్తల్లో రావడం కూడా జరిగింది, ఇతను నియమించాడండి ఇతన్ని. సో హాకీ ఇండియా అధ్యక్షుడు ఎవరు అంటే దిలీప్ టర్కీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే మీరు రీసెంట్గా హాకీ అనగానే మనకి రీసెంట్గా మన భారతదేశంలోనే లార్జెస్ట్ హాకీ స్టేడియం ఎక్కడ అనగానే మనం ఒడిషా అని చెప్పేసి రూర్కేలా ఒడిషా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. అదే మనకి రీసెంట్గా ఒడిషా ఏదైతే సీఎం ఉంటారో మనకి నవీన్ పట్నాయక్ గారు, సో 11 నెలల్లోనే దాన్ని పూర్తి చేశాము అని చెప్పేసి. సో భారతదేశంలో లార్జెస్ట్ హాకీ స్టేడియం అదే అని చెప్పేసి మనకి దానికే పేరండి, బిర్సా ముండా హాకీ స్టేడియం అని కూడా అంటారు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా స్కోర్స్ 74.4 ఇన్ వరల్డ్ బ్యాంక్ ఇండెక్స్ ఆన్ వర్కింగ్ ఉమెన్. సో ఏదైతే మనకి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారండి. ఏంటి ఆ రిపోర్ట్స్ అంటే మనము ఏదైతే మనకు వరల్డ్ బ్యాంక్స్ ఉమెన్ బిజినెస్ అండ్ దలా 2023 రిపోర్ట్స్ అండి. సో ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే వరల్డ్ బ్యాంక్స్ మహిళలు వ్యాపారము అండ్ చట్టము తెలుగులో అయితే. సో మనకి వరల్డ్ బ్యాంక్స్ ఉమెన్ బిజినెస్ అండ్ దలా 2023 రిపోర్ట్ అండి. ఈ రిపోర్టు ప్రకారము సో ఆయా కంట్రీలలో ఏవైతే కన్సర్న్ కంట్రీస్ ఉంటాయో మహిళల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే మనకి మేల్తో కంపేర్ చేస్తే అంటే వాళ్ళ వివాహాల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఆస్తుల పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా వాళ్ళ యొక్క బిజినెస్ సో ఎంటర్ప్రీనర్షిప్ ఎలా ఉంది, అదేవిధంగా వాళ్ళ యొక్క పెన్షన్ ఫెసిలిటీ ఎలా ఉంది, అదేవిధంగా వాళ్ళ యొక్క గృహాలకు సంబంధించి గృహాల్లో పనిచేస్తున్నారు కదా దానికి సంబంధించి వాళ్ళ వర్కింగ్ కెపాసిటీ ఏంటి అని చెప్పేసి మొత్తం 8 పారామీటర్స్ని బేస్ చేసుకొని ఈ ఇండెక్స్ని ఇవ్వడం జరిగిందండి. సో భారతదేశంలో అది ఇండియా ప్లేస్ వచ్చేసరికి మనకి 74.4% అనేది వీళ్ళు ర్యాంకింగ్ ఇవ్వడం జరిగిందండి. సో మనకి మొత్తం 100 మార్కులకు గాను భారతదేశానికి 74.4 సో ఇంత మనకి మార్క్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ పాయింట్ ఫిగర్ బాగా గుర్తుంచుకోవాలి, 74.4 స్కోర్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో ఏవైతే మనకి యొక్క మహిళా స్థితిగతులను మొత్తం 8 పిల్లర్స్ అని చెప్పేసి అన్నాము. వాటిల్లో మొబిలిటీ, సో వాళ్ళల్లో మొబిలిటీ ఎలా ఉంది, వర్క్ ప్లేస్ వాళ్ళు పనిచేస్తున్న ప్లేసెస్ వాళ్ళు ఎంత సేఫ్లో ఉన్నారు, సో వాళ్ళు ఎంత అవేర్నెస్ మొబిలిటీ వాళ్ళు ఎంత అవేర్నెస్ కలిగి ఉన్నారు, వాళ్ళకి పే చేసే అమౌంట్ మేల్కి ఫిమేల్కి ఈక్వల్గా ఉంటుంది ఆ కంట్రీలో. సో అదేవిధంగా మ్యారేజెస్ స్టేటస్ ఏంటి, అదేవిధంగా పేరెంట్హుడ్ అండి అంటే మొత్తం పేరెంట్స్ ఉన్నారా లేదా వాళ్ళ పేరెంట్హుడ్ వాళ్ళ చరిత్ర ఏంటని, అదేవిధంగా ఎంటర్ప్రీనర్షిప్ బిజినెస్ సో ఎలా పాల్గొంటున్నారు వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయి అసెట్స్ అండ్ పెన్షన్ సో వాళ్ళకి పెన్షన్ పరిస్థితి ఏంటి. సో ఈ యొక్క 8 పారామీటర్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తే భారతదేశానికి 74.4 స్కోర్ ఇవ్వడం జరిగింది. ఈ ఫిగర్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో ఫస్ట్ అయితే మాత్రము మనకి యుఏఈ అండి, యునైటెడ్ అరబ్ ఎమిరిటీస్ అని చెప్పేసి అంటాము. సో ఈ కంట్రీ అనేది సో మహిళలకి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం జరిగిందండి. సో ఆ కంట్రీలో మహిళలకు ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారని చెప్పేసి యుఏఈ అనేది ఎక్కువ స్కోర్స్ నేను చూడడం జరిగిందండి. అసలు దగ్గరగా ఈ యొక్క యుఏఈ వాళ్ళు 82.5 అండి, 82.5 దాకా స్కోర్ రావడం జరిగింది 100కి. బాగా గుర్తుంచుకోవాలి. వీళ్ళు మొత్తం 8 పారామీటర్స్లో ఒక 5 పారామీటర్స్ను 100% అచీవ్ అయ్యారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో ఇండియా స్కోర్ ఎంత ఇచ్చారు అంటే 74.4. ఇట్ ఈస్ ఎనఫ్, గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం 119 కంట్రీస్ను వాళ్ళ యొక్క ఎకానమీస్ని కవర్ చేశారండి. ఇండెక్స్లో మొత్తం 190 కంట్రీలు పరిగణలోకి తీసుకుంటే ఇండియా స్కోర్ అనేది 74.4గా ఉంది. లేదా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమెన్ బిజినెస్ అండ్ ద లా 2023 రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే మన వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దాని ప్రకారం మన స్కోర్ ఎంత అంటే 74.4. ఫస్ట్ ఏదంటే యుఏఈ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యొక్క 8 పారామీటర్స్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో వరల్డ్ బ్యాంక్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో వరల్డ్ బ్యాంక్ టు లెండ్ 1 బిలియన్ టు సపోర్ట్ ఇండియాస్ హెల్త్ సెక్టార్. సో మనకి ఏదైతే భారతదేశానికి సంబంధించి ఏదైతే ఆరోగ్య రంగానికి సంబంధించినట్టు విషయంలో వరల్డ్ బ్యాంక్ అనేది ఒక 1 బిలియన్ డొనేట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. సో మనకి 1 బిలియన్ అనేది వరల్డ్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఒక అగ్రిమెంట్ కుదిరిందండి. మనకి ఏదైతే మనకి ఫినాన్స్ మినిస్ట్రీ సంబంధించి సెక్రటరీ ఉంటారో అతను, ప్లస్ ఏదైతే మనకి వరల్డ్ బ్యాంకులో ఇండియా రిప్రజెంటేటివ్ అంటే సో డైరెక్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్. సో అతను వచ్చేసరికి మనము అగస్తే టానో కువామి. సో మనకి అగస్టే తానో కొవామి అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి. సో ఇతను మనకి వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ అండి మన ఇండియాకి సంబంధించి. సో ఇతను మనకి ఫినాన్స్ సెక్రటరీ వాళ్ళు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మొత్తం $1 బిలియన్ ఇస్తాము అని చెప్పి చెప్తున్నాను. సో ఈ $1 బిలియన్ కూడా ఒక $500 బిలియన్ వచ్చేసరికి సో ఈ యొక్క 1 బిలియన్లో అండి, ఈ యొక్క 1 బిలియన్లో 500 మిలియన్స్ వచ్చేసరికి మనకి ఏదైతే మనకి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉంటుందో దానికి కేటాయిస్తామని చెప్పేసి, సో మిగతావి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని చెప్పేసి వాటికి కేటాయిస్తాము రిమైనింగ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. బాగా గుర్తుంచుకోవాలి. ఇది మనం చూసినట్లయితే ఏదే మనకి ప్రధానమంత్రి ABHIM అని చెప్పి చెప్తామండి. అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. సో మనకి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అని చెప్పేసి అంటామండి. సో PMABHIM అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. సో దీనికి కాను మేము 500 మిలియన్ కేటాయిస్తాము. సో మిగతా 500 మిలియన్ అనేది ప్రైమరీ హెల్త్ యూనిట్స్ అని చెప్పేసి వీటికి కేటాయిస్తాము. సో మొత్తం ఆరోగ్య రంగానికి దాంట్లో ఆయుష్మాన్ భారత్ కొంత ప్లస్ కొంత ఏమో ప్రైమరీ హెల్త్ సెక్టర్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయండి, వాటికి కేటాయిస్తామని చెప్పి చెప్తున్నారు. ఎస్పెషల్లీగా ఈ యొక్క ప్రైమరీ హెల్త్ యూనిట్స్ సంబంధించి ఒక 7 స్టేట్స్ ఉన్నాయండి. ఈ స్టేట్లో మేము ఖర్చు పెడతాము అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఆ 7 స్టేట్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్, కేరళ, మేఘాలయ, ఒడిషా, పంజాబ్, సో మనకి తమిళనాడు, ఉత్తరప్రదేశ్. ఈ యొక్క 7 స్టేట్లో మేము ఖర్చు పెడతాము అని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ మనకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో బాగా గుర్తుంచుకోవాలి. ఒక 500 మిలియన్ అయితే మాత్రము మనకి ఆయుష్మాన్ భారత్ స్కీమ్స్కి, మిగతా 500 మిలియన్ హెల్త్ సెక్టారే 7 స్టేట్ని ఆ 7 స్టేట్లోనే ఖర్చు పెడతామని చెప్పారు. ఆ 7 స్టేట్స్ ఏంటి అంటే ఆంధ్ర, కేరళ, మహారాష్ట్ర, ఒడిషా, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. వీటిలో మేము ఖర్చు పెడతామని చెప్పేసి మనకి ఇక సెక్రటరీ చెప్పడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం రానున్న పోటీ పరీక్షల్లో రీసెంట్గా ఈ యొక్క ఇండియా అనేది ఎవరి నుంచి 1 బిలియన్ అండి, సో 1 బిలియన్ అమౌంట్ని లోన్గా తీసుకుంది అంటే దట్ ఈజ్ ఇండియా అండి. లేదా వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా హెల్త్ సెక్టర్కి సంబంధించి ఈ యొక్క భారతదేశానికి ఎంత అమౌంట్ డొనేట్ చేసింది అని అడగొచ్చండి. 1 బిలియన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి ఈరోజు ఆరుద్ర సతీమణి రామలక్ష్మి కన్నుమూత అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగింది. సో మనకి ఆరుద్ర శ్రీనివాసరావు గారు, సో ఆరుద్ర గారు అని చెప్పేసి మంచి ఫేమస్ అండి. సో ఇతను ఒక కవి అండి. సో వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో రామలక్ష్మి గారు ఈరోజు చనిపోవడం జరిగింది. సో మనం బాగా గుర్తుంచుకోవాలి. ఈమె రామలక్ష్మి కాకినాడ జిల్లానండి. సో మన కాకినాడ జిల్లాలోని జన్మించారు 1930లో. సో ఈమెకి 1953లో గృహలక్ష్మి స్వర్ణ కంకణ పురస్కారం లభించిందని, సో అదేవిధంగా 1978లో ఉత్తమ జర్నలిస్ట్గా రామానాయుడు అవార్డు వచ్చిందని, సో ఈమె ఒక జర్నలిస్ట్ గాను ఒక కవి గాను సో ఈమె పనిచేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి నన్ను వెళ్ళిపోనీరా అనే నవలకు 1996లో అండి, 1996లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పురస్కారం ఈమె పొందింది అని చెప్పి చెప్తున్నారండి. సో ఓవరాల్గా మనకి రీసెంట్గా రామలక్ష్మి గారు చనిపోయారు కదా, ఆమె ఏ రంగానికి సంబంధించిన ఆమె అంటే సో ఆమె ఒక కవి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి, ఒక రచయిత్రి అండి.
సో ఆమె గురించి సరి అయిన అంశం ఏది, సరి కాని అంశం ఏది అన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఒక 4 పాయింట్లు తెలిసి ఉండాలండి. ఈమె ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాకినాడ జిల్లా వాస్తవ్యురాలని చెప్పేసి, ఈమెకి గృహలక్ష్మి స్వర్ణ కంకణం పురస్కారం 1957లో వచ్చిందని చెప్పేసి, సో ఈమె ఉత్తమ జర్నలిస్ట్గా రామానాయుడు అవార్డు 1978లో వచ్చిందని, అదేవిధంగా నన్ను వెళ్ళిపోనీరా అనే నవలకి 1996లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పురస్కారం ఒకటి వచ్చిందని చెప్పేసి, సో ఈ 4 పాయింట్లు కూడా గుర్తుంచుకొని సరిపోతుంది. ఈమె ఎస్పెషల్లీ కాకినాడ జిల్లా మన ఆంధ్రప్రదేశేనండి. సో మనకి ఆరుద్ర గారు అని చెప్పేసి మంచి ఫేమస్ అండి. సో ఈయన 1925 నుంచి 1998 వరకు ఒక మంచి కవిగా పనిచేశారండి. వాళ్ళ మిస్సెస్ ఈమె ఆరుద్ర గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండండి. సో అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి అని కూడా అంటారు. కొన్ని సినిమా పాటలు కూడా అతను రచించడం జరిగిందండి. వాళ్ళ సతీమణి ఈరోజు చనిపోవడం జరిగింది. ఆమె పేరు గుర్తుంచుకోండి. సో ఈ సంబంధించి ఒక 3 పాయింట్లు కూడా గుర్తుంచుకోండి అండి. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తులు చనిపోతే ఖచ్చితంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒక 4-5 పాయింట్లు మనకు తెలిసి ఉండాలండి. ఒకప్పుడు ఏంటంటే చనిపోయారు కదా, ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి ఆమెను అడిగేవారు. బట్ ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు చనిపోయారు కదా, ఆమె గురించి సరి అయిన అంశం ఏది, సరి కాని అంశం ఏది, ఆమెకి ఈ అవార్డు ఎప్పుడు వచ్చింది అని ఇలా అడుగుతూ ఉన్నారు. సో అందువల్ల రేపు మనకి ఎగ్జామ్లో ఈమెకి గృహలక్ష్మి స్వర్ణ కంకణ పురస్కారం ఎప్పుడు లభించింది అని అడిగారు అనుకోండి, ఇబ్బంది పడిపోతాం. సో అందువల్ల ఈ 4 పాయింట్లు కూడా మనం కవర్ చేసుకోవాల్సిన అంశాలు. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.